హలో అండి, వెల్కమ్ టు హవీషా వంటలు. ఈ వీడియోలో గోరు చిక్కుడు కూర ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. సంగటికి ద బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 kg గోరు చిక్కుళ్ళు తీసుకుంటున్నాను. చూపించిన విధంగా గోరు చిక్కుళ్ళకున్న పీచు తీయండి. కట్ చేస్తే పీచు అలాగే ఉండిపోతుంది. అన్నిటికీ ఇలాగే తీసి పక్కన గోరు చిక్కుల్ని బాగా కడగండి. ఇంకొక గిన్నెలో కడిగిన గోరు చిక్కుళ్ళు వేసి నేను ఇక్కడ 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. 2 గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఉడికేటప్పుడు 10 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ గోరు చిక్కుళ్ళకి పట్టి సప్పగా ఉండదు. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి 2-3 నిమిషాలు బాగా రోస్ట్ చేసి బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై అయ్యాక అందులో 3 మీడియం సైజ్ టొమాటో వేసాను. అందులో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు టమాటాలు మగ్గేదాకా మూత పెడుతున్నాను. సరే కదా, టమాటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు బాయిల్ చేసిన గోరు చిక్కుళ్ళు వేసి బాగా కలపండి. నేను ఇక్కడ కొంచెం చింతపండు నానబెట్టి ఆ గుజ్జును వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు కుక్ చేయండి. 6-7 నిమిషాల తర్వాత ముందుగా దంచి పెట్టిన పౌడర్ వేసి మిక్స్ చేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే అంతే, టేస్టీ గోరు చిక్కుడు కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.